యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కాబట్టి జనరల్గా ఏం జరుగుతుందంటే ఆస్పిరెంట్స్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మొత్తం అన్ని కలిపి జాయిన్ అవుతాడు ఒక ఇన్స్టిట్యూట్లో. ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని తీసుకుంటాడు. అండ్ 1 year అక్కడ కోచింగ్ అయిపోయిన తర్వాత దాని సెకండ్ ఇయర్ నుంచి ఈ పార్ట్లుగా వెళ్ళడం జరుగుతుంది. అంటే మళ్ళీ ఫుల్ ఫీజు కట్టకుండా బడ్డెని తగ్గించుకోవడానికి టెస్ట్ సిరీస్ ఒక దగ్గర జాయిన్ అవుతాడు 1 సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంకో చోట జాయిన్ అవుతాడు. ఇలా సంవత్సరానికి ఒక రకమైనటువంటి ఏదో ఒక అవగేషన్ ఉండాలి, ఒక కనెక్టివిటీ ఉండాలని చెప్పి చేస్తున్నారు తప్ప అది గతంలో అయితే ఇంకా దారుణంగా ఉండేది. అంటే బిఫోర్ 2014 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒకళ్ళ దగ్గర, ఆంథ్రోపాలజీ ఒకళ్ళ దగ్గర, GS1 ఒకళ్ళ దగ్గర, GS2 ఒకళ్ళ దగ్గర, ఎకానమీ ఇట్లా ఉండేది. ఇది ఇప్పుడు తగ్గింది, గణనీయంగా తగ్గి ఏమైందంటే ఫస్ట్ ఇయర్లో ఒక చోట కంప్లీట్గా కాంప్రహెన్సివ్గా తీసుకుంటున్నారు. సెకండ్ ఇయర్లో ఒక సబ్జెక్టు, కాకపోతే ఒక టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్. థర్డ్ ఇయర్లో ఒక మెయిన్స్ టెస్ట్ సిరీస్. ఈ రకంగా డివైడ్ అయ్యింది. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా కన్నా ఈ కోర్స్ వైజ్గా డివైడ్ అయ్యింది. రైట్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూస్తున్నానంటే సార్, డిగ్రీతో యూపీఎస్సీ అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఫస్ట్ నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తే యూపీఎస్సీ చాలా ఈజీగా సాధించవచ్చు అనేది. అంటే యాజ్ అ జర్నలిస్ట్గా, యాజ్ ఎ మదర్గా నాకున్న డౌట్ ఏంటంటే వాళ్ళకంత మెచ్యూరిటీ ఉండదు కదా అప్పుడు. అది ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు జాయిన్ అండి? డిగ్రీ తర్వాత మెచ్యూరిటీ వస్తుందా? అది ఎప్పుడు వస్తుందో భగవంతుడికి ఎరుక సార్. డిగ్రీ అయినా లేదు, పీజీలో చదువుతున్నా ఆ మెచ్యూరిటీ కనిపించట్లేదు. సో మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు ఇది మనోపోహ. ఇది డిగ్రీ చదివేవాడికి సివిల్స్ ప్రిపేర్ అయ్యేంత మెచ్యూరిటీ ఉండదని. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు గాంధీ గారు కూడా చెప్పినట్టుగా, మహాత్మా గాంధీ చెప్పినట్టుగా, మీరు పిల్లల్ని కనుక చైల్డ్హుడ్ నుంచి మీకు ఎన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తే అన్ని లాంగ్వేజ్ నేర్చుకునే కెపాసిటీ పిల్లలకు వస్తుంది. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు మిగతా సబ్జెక్టులు లాంగ్వేజ్కి రిలేటెడ్గా ఉండే సబ్జెక్టులు ఇవన్నీ. మన గ్రీక్ పొలిటికల్ ఫిలాసఫర్ అయినటువంటి ప్లేటో కూడా చెప్పింది అది. 6 సంవత్సరాల నుంచి వాళ్ళకి విద్యలో భాగంగా మీరు ఏమైనా నేర్పించవచ్చు. 15 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఏం నేర్పించినా సరే వాళ్ళు నేర్చుకుంటారు. కరెక్ట్. తర్వాత అంటే మొక్క మానైపోతుంది కానీ. సో ఈవెన్ బైబిల్లో కూడా అంశం ఉంది. వెన్ యూ టీచ్ సంథింగ్ టు ఎ చైల్డ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్, హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి పిల్లలు ఇది నేర్చుకోలేరు అని అనుకోవడం మన బలపం. ఇప్పుడు సపోజ్ ఐఐటి ఫౌండేషన్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? 8th క్లాస్ నుంచి మొదలవుతుంది. దీని గురించి కూడా అట్లా అనుకున్నారు గతంలో, 8th నుంచి ఐఐటి ఏంటి అన్నట్టు. బట్ టుడే ఇట్ ఈస్ ఎ గవర్నమెంటల్ ప్రోగ్రామ్. తెలంగాణ గవర్నమెంట్ 8th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ఇస్తుంది కదా. సో అలా మనం స్టూడెంట్ని రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఇది ఈ డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేటటువంటిది మేము 2017లోనే తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. నిజానికి వేదం కూడా మీకు చాలా 5-6 ఏళ్ళప్పుడు 4 ఏళ్ళప్పుడు పిల్లల్ని వేదానికి నేర్పించడానికి కూర్చోపెడతారు. మరి అంత డెప్త్ ఉన్న టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి అందులో. అంత ఈజీగా వాళ్ళు ఎలా బైహార్ట్ చేసేయగలుగుతారు ప్రతిదినం అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అలవాటు, ప్రాక్టీస్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్ మీరైనా చెప్పదలుచుకున్నారా? చెప్పండి ప్లీజ్. ఇప్పుడు డిగ్రీ తర్వాత, ఇప్పుడు బీటెక్ తర్వాత ప్రిపరేషన్ మొదలు పెట్టారు అనుకోండి, 5 ఏళ్ళు పడుతుంది. మీరు యూపీఎస్సీ రిపోర్ట్స్ బ్లైండ్గా ఏదో ఒకటి పికప్ చేసి చూడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సివిల్ సర్వీసెస్ 27. నిజమా? లాస్ట్ ఇయర్ 2022 22 ఏళ్ళు, 23 ఏళ్ళు, 24 ఏళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్కే సాధించిన పిల్లలు యావరేజ్గా. రైట్. ఈజ్ 27. అచ్చా, ఓకే, రైట్. అంటే ఏంటి, 22లో బీటెక్ కంప్లీట్ అయిపోతే ఇంకో 5 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి ప్రిపేర్ అయ్యి రాయడానికి. సో ఈ 5 సంవత్సరాల ప్రిపరేషన్ ముందే పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇది దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది మొదలు పెడుతున్నారు. ఆ ఫౌండేషన్ అక్కడ మనం వేయగలిగితే, ప్రాపర్గా వేయగలిగితే, ఆస్పిరెంట్ డిగ్రీ అయ్యే నాటికి సమగ్రంగా ఒక లెవెల్కి ప్రిపరేషన్కి వస్తాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ మధ్యన మీరు ఢిల్లీలో ఎక్కువ ఫోకస్ అనేది BA మీదనే ఎక్కువ ఉంది. ఈ 2023 రిజల్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 20% స్టూడెంట్స్ BA పొలిటికల్ సైన్స్, BA ఎకనామిక్స్, ఈ హ్యూమానిటీ సబ్జెక్ట్స్ తోటే ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకు బాబు అని అడిగితే దే ఆర్ సేయింగ్ దట్ దే వాంటెడ్ టు ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్. సో ఈ అవగాహన అనేది ముందు నుంచి వచ్చేస్తుంది. మీకు లేడీ శ్రీరామ్ కాలేజ్ ఇటువంటి వాటిల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వెళ్ళి అక్కడ BA చదువుకుంటున్నారు. ఇక్కడ BA లేదని. సో 21st సెంచరీకి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో శంషాబాద్, తర్వాత రాజమండ్రిలో ఈ డిగ్రీ విత్ సివిల్ సర్వీస్ అనే ప్రోగ్రామ్ ఉంది. సో ఫస్ట్ ఇయర్ నుంచి మనం ఇందాక అనుకున్నట్టుగా 15 సబ్జెక్టులు ఉన్నాయి. యావరేజ్న ఫస్ట్ ఇయర్ నుంచి ఒక్కొక్క 5 సబ్జెక్టులు చెప్పిన నేర్పించుకుంటూ వెళ్తే స్టూడెంట్కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి సబ్జెక్ట్ అంతా ఒక కొలిక్కి వస్తుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన 1 year పాటు మెంటర్షిప్ తోటి, టెస్ట్ సిరీస్ తోటి
ప్రిపేర్ అయితే వన్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తైతే సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ మీద ఉండే ప్రెషర్, మెంటల్ ప్రెషర్, ఒకే బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ముందు వచ్చేసిందంటే ఇంకేం లేదు అసలు. ఇంకా లేదు మా పిల్లలు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారంటే అని చెప్పడం అది ఇంకా ప్రెజరైజ్డ్ థింగ్. ఇవాళ రేపట్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగితే ఇలా చెప్పారు అంటే వాళ్ళకి చాలా ప్రెజర్ అయిపోతుందని చెప్తున్నారు. అలా చెప్పొద్దు, డిగ్రీ అయింది, పీజీ కోసం ట్రై చేస్తున్నాను అన్న చెప్పండి అని అంటున్నారు. సో పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు సార్? ముందు సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరికి చెప్పకూడదు. అంటే నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పకూడదు. ఎందుకంటే చాలామందికి ఎలా ఉంటుందంటే ప్రిపరేషనే ఒక గర్వంగా ఉంటుంది. అవును. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి కూడా మనం కూడా చూసాం, మా అబ్బాయిని కలెక్టర్ చేయాలి, మా అమ్మాయిని ఐపీఎస్ చేయాలి, ఇలాంటి ఊహలు తప్పనిసరిగా ప్రతి పేరెంట్కి 90% పేరెంట్స్కి ఉంటాయి. సో ఆ నేపథ్యంలో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఐఏఎస్, సివిల్ సర్వీస్ ప్రిపేర్ చేయించాలని అనుకుంటారు. కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు పక్కింటోడు లేకపోతే వేలు విడిచిన మేనమామ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, చాలా శత్రువులు మనకి వాళ్ళు. సో ఈ శత్రువులు మనం ఎదుగుతున్నామంటే చూసి తట్టుకోలేరు. కరెక్ట్. అండ్ మనం ఫెయిల్ అవుతున్నామంటే ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. సో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఏదో పెద్ద చెప్పేవు కదా, ఏమైంది మీ వాడు మన పక్కింటి ఆయన పాస్ అయ్యాడంటే మీ వాడు పాస్ అయ్యాడు. అవును, ప్రిలిమ్స్ అవగానే కాల్స్ మొదలవుతాయి. అవును. సో ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారు. అవును. ఈ స్టూడెంట్స్కి ప్రెషర్ అనేది వాళ్ళకి ప్రిపరేషన్ వల్ల రాదు. ఎవరి వల్ల వస్తుంది అంటే పేరెంట్స్ వల్ల వస్తుంది. పేరెంట్స్కి ఎందుకు వస్తుంది అంటే పక్కింటి వల్ల వస్తుంది. కాబట్టి ఈ పేరెంట్స్ కానీ ఆస్పిరెంట్ కానీ వేరే వాళ్ళకి చెప్పకుండా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అమెరికా వెళ్ళిపోయాడను, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాడని ఏదో ఒకటి చెప్పండి, లేకపోతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాడని చెప్పండి. తప్ప సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్పకండి. సివిల్స్ సాధించిన రోజున పేపర్లో చూసి వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా కంగ్రాచులేషన్ చేస్తారు. కరెక్ట్.